జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఉత్తరాఖండ్ అట్టుడికిపోతోంది. హల్ద్వానీ జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాల కూల్చివేత చర్య హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన మసీదును, దాని పక్కనే ఉన్న మదర్సాను అధికారులు నేలమట్టం చేయడంతో అక్రమ వలసదారులైన రోహింగ్యాలకు కోపం వచ్చింది. పోలీసులు, ప్రభుత్వ అధికారులపై దాడులకి తెగబడిన రోహింగ్యా మూకలు పెద్ద ఎత్తున రాళ్లు విసిరారు. భయానక వాతావరణాన్ని సృష్టించాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరపాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. దేశంలోని ప్రసార మాధ్యమాలన్నీ హల్ద్వానీ ఘటనను విశ్వాసాలను గాయపరిచే చర్యగా పేర్కొంటూ కథనాలు ప్రసారము చేశాయి. ఒకటి అరపత్రికలు, ఛానళ్లు మాత్రమే వాస్తవాలను వెలికితీసే ప్రయత్నం చేశాయి. ఉత్తరాఖండ్లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఏమన్నది? గతేడాది నుంచి డెహ్రాడూన్ మొదలు అనేక పట్టణాల్లో ఎలాంటి వాతావరణం నెలకొంది? హల్ద్వానీ ఘటన మూలాలేంటి? ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకున్న నజూల్ భూముల గొడవేంటి? ఇలాంటి సందేహాలు కేంద్రంగా కథనాలు రాయటమో ప్రసారం చేయటమో ఎక్కడా ఏ పత్రిక, ఛానల్ చేయలేదు. మదర్సాలకు నిధులు నిలిచిపోవడంతో 21,000 మంది ఉర్దూ పాఠశాలల ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయారని, నిరుపేద ముస్లిం విద్యార్థులు విద్యకు దూరమయ్యారంటూ తప్పుడు కథనాలు మాత్రం ప్రసారం చేయటంలో మన దేశంలో ప్రసార మాధ్యమాలు ముందుంటాయి. ముందు హల్ద్వానీలో ఏం జరిగిందో, నజూల్ భూముల కథ ఏంటో చెప్పి ఆ తర్వాత భారతదేశంలోని మదర్సాలు, వాటికి అందుతున్న నిధులు, యోగి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నజూల్ భూములంటే ప్రభుత్వ ఆధీనంలోని పడవపడ్డ భూములు. అచ్చ తెలుగులో చెబితే బంజరు భూములు. ఈ భూముల్ని ప్రభుత్వం 15 నుంచి 99 ఏళ్ల గడువుతో లీజుకి ఇవ్వచ్చు, లేదా ప్రజా ప్రయోజనకరమైన నిర్మాణాలను ప్రభుత్వమే చేపట్టొచ్చు. లీజు ఒప్పందంపై ఇతరులకి కేటాయిస్తే గడువు ముగియగానే ప్రభుత్వం తిరిగి స్వాధీనం కూడా చేసుకోవచ్చు. మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో నజూల్ భూములున్నాయి. నజూల్ భూముల చారిత్రక నేపథ్యం ఏంటి? రాచరికపు ఏలుబడిలోని ప్రాంతాలకు బ్రిటిష్ పాలకులకు మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి. ఈ యుద్ధాల క్రమంలో రాజులు కోల్పోయిన భూభాగాలను బ్రిటిష్ పాలకులు స్వాధీనం చేసుకునేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. బ్రిటిష్ పాలకుల రాజుల వద్ద స్వాధీనం చేసుకున్న భూముల వ్యవహారం ప్రభుత్వాల ముందుకొచ్చింది. సదరు భూములు ఎవరివి అనేది తేల్చలేని పరిస్థితి నెలకొంది. అప్పుడు కేంద్రం ఏం చేసిందంటే, ఇలాంటి భూములన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనకరమైన కార్యకలాపాలకు వినియోగించాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేకంగా నజూల్ భూముల బదిలీ నిబంధనలు పేరిట 1956లో ప్రత్యేకమైన చట్టమే తెచ్చింది కేంద్రం. హల్ద్వానీలో అధికారులు కూల్చివేసిన మదర్సా, మసీదు సహా 78 ఎకరాల నజూల్ భూముల్లో అనేక నిర్మాణాలు అక్రమంగా నిర్మించినవే. రోడ్ల విస్తరణ, రైల్వే శాఖ అవసరాల్లో కూడా హల్ద్వానీ మున్సిపల్ కార్పొరేషన్ నజూల్ భూములతో పాటు ఇతర ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జనవరి చివరి వారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కూల్చివేత చర్యలకు ముందే అక్రమ నిర్మాణాలు చేసుకున్న వారికి నోటీసులు కూడా ఇచ్చింది. మసీదు, మదర్సాలకు కూడా జనవరి 30న కూల్చివేతకు సంబంధించిన నోటీసులు ఇవ్వడంతో పాటు ఖాళీ చేసేందుకు 3 రోజుల గడువిచ్చింది. ఇక ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు గతంలో న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే కోర్టులు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తూ కూల్చివేతలు చేపట్టొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ తతంగమంతా జరిగిన తర్వాత మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలకు ఉపక్రమించింది. షకీల్ అహ్మద్ అనే కౌన్సిలర్ అధికారులను అడ్డగించి ఫిబ్రవరి 14న కేసు తదుపరి విచారణ ఉందని, అంతవరకు కూల్చివేత ప్రక్రియను నిలిపివేయాలంటూ అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత మాత్రమే తాము చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అధికారుల వాదన వినకుండా దాడులకి దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్లుప్తంగా హల్ద్వానీ ఘటన వెనుక ఉన్న వాస్తవాలు ఇవి. ఉత్తరాఖండ్లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత ఏడాదిన్నర కాలంగా అక్రమ నిర్మాణాల వివాదం కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా రైల్వే శాఖకు కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న సుమారు 5,000 కుటుంబాలు తమ ఆవాసాలను వెంటనే ఖాళీ చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు 2022 డిసెంబర్ 20న తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు రోహింగ్యాలు. ఇక సుప్రీంకోర్టు 2023 జనవరిలో
ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. తమను రోహింగ్యాలనడాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. ఉత్తరాఖండ్ పరిణామాలను నిశితంగా పరిశీలించే విశ్లేషకుల వాదన మరోలా ఉంది. రోహింగ్యాల సమస్య కేవలం ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకే పరిమితం కాలేదని, రోహింగ్యాల జనాభా క్రమంగా పెరిగి జనాభా నిష్పత్తుల్లో చాలా మార్పులు వస్తున్నాయంటారు. ఇక జనాభా సమతుల్యంలో వచ్చే మార్పులు సామాజిక జీవితంలో అశాంతికి కారణమవుతాయి అంటారు. మైనారిటీలుగా ఉన్న రోహింగ్యాలు క్రమంగా బలమైన వర్గంగా మారటం వల్ల హల్ద్వానీ సాంస్కృతిక వాతావరణంలో అస్థిరత వచ్చే ప్రమాదం ఉందనేది వారి వాదనల సారాంశం. ఇక గడిచిన 2 దశాబ్దాల్లో బద్రీనాథ్, రిషికేశ్, హరిద్వార్ లాంటి హిందూ ధార్మిక ప్రదేశాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లింల జనాభా క్రమంగా పెరుగుతోందని లెక్కలు కూడా చెప్తున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో వీరి జనాభా 35% చేరే అవకాశం ఉందంటారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.